यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् रुद्रो अग्नमयो अप्सुयवोषधीशयो रुद्रो विश्वा भवना विवेश तस्मै रुद्राय नमः सहस्रमयतहोदासामर्थ्योऽवर्त्याय हन्तवे यज्ञस्य मायया सर्वानवयजामहे स्वाहा वृत्करे स्वाहा ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः విష్ణవే మృత్యుర్మే పాహి. కాబట్టి అర్థం చేసుకోండి, శబరిమలకి స్త్రీలు రాకూడదు అన్నదానికి కారణము అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి కాదు. అయ్యప్ప శబరిమలలో ఉన్న అయ్యప్ప దగ్గరికి ఆ అడవులలో ప్రయాణం చేయటం అనేది చట్ట ప్రకారముగా పనికిరాదు. చట్టం అది, రూల్, లా. అందుకే పోలీసు వాళ్ళు ఆపుతారు. అదే ధర్మం ప్రకారంగా ఆపాలని అనుకుంటే అప్పటికప్పుడు ఇరుముడు కట్టుకుపోతున్న వాళ్ళని ఆపాలి, చెప్పులు వేసుకొని పోతున్న వాళ్ళని ఆపాలి, రంగురంగుల బట్టలు వేసుకున్న వాళ్ళని ఆపాలి, అందరినీ ఆపాలి. కానీ వాళ్ళు ఎవరిని ఆపరు, ఆడవాళ్ళని మాత్రమే పోలీసు వాళ్ళు ఆపుతారు. ఎందుకంటే చట్ట విరుద్ధము కాబట్టి. దానికి చట్టం చేయడానికి వేరే కారణం ఉంది. అభిషేక ప్రియనే గరళ కంఠుడు శివుడు గంగమ్మ విభుడు జంగమాదేవరా అభిషేక ప్రియుడు గరళ కంఠుడు శివుడు గంగమ్మ విభుడు శివుడు గంగమ్మ విభుడు గరళ కంఠుడు శివుడు గంగమ్మ విభుడు గరళకంఠుడు శివుడు గంగమ్మ విభుడు జంగమాదేవరా అభిషేక ప్రియుడు గంగమాదేవరా అభిషేక ప్రియుడు జంగమాదేవరా అభిషేక ప్రియుడు గంగమాదేవరా అభిషేక ప్రియుడు గరళ కంఠుడు శివుడు గంగమ్మ విభుడు గరళకంఠుడు శివుడు గంగమ్మ విభుడు జంగమాదేవరా అభిషేక ప్రియుడు గంగమాదేవరా అభిషేక ప్రియుడు రుద్రయ్య తనయుడా అయ్యప్ప నీకు రుద్రయ్య తనయుడా అయ్యప్ప నీవు రుద్రయ్య తనయుడా అయ్యప్ప నీకు రుద్రయ్య తనయుడా అయ్యప్ప నీకు రుద్రాభిషేకమిది శరణమయ్యప్ప రుద్రాభిషేకమిది శరణమయ్యప్ప రుద్రాభిషేకమిది శరణమయ్యప్ప రుద్రాభిషేకమిది శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. రుద్రయ్య తనయుడా అయ్యప్ప నీకు రుద్రయ్య తనయుడా అయ్యప్ప నీకు రుద్రాభిషేకమిది శరణమయ్యప్ప రుద్రాభిషేకమిది శరణమయ్యప్ప వైకుంఠవాసుడు వరలక్ష్మి విభుడు వైకుంఠవాసుడు వరలక్ష్మి విభుడు వైకుంఠవాసుడు వరలక్ష్మి విభుడు వైకుంఠవాసుడు వరలక్ష్మి విభుడు హరి జగన్మోహనుడు జగదేక విభుడు హరి జగన్మోహనుడు జగదేవ విభుడు హరి జగన్మోహనుడు జగదేక విభుడు హరి జగన్మోహనుడు జగదేవ విభుడు గరుడ వాహన స్వామి గారాల పుత్రుడా వాహన స్వామి వారాల పుత్రుడా గరుడ వాహన స్వామి గారాల పుత్రుడా వాహన స్వామి వారాల పుత్రుడా గంధాభిషేకమిది శరణమయ్యప్ప గంగాభిషేకమిది శరణమయ్యప్ప గంధాభిషేకమిది శరణమయ్యప్ప గంగా
దురాభాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం. హరిలోకపాలకుడు భక్తరక్షకుడు హరిలోకపాలకుడు భక్తరక్షకుడు హరుడు శుభకరుడు శంకరుడు లయకరుడు హరుడు శుభకరుడు శంకరుడు లయకరుడు హరుడు శుభకరుడు శంకరుడు లయకరుడు శుభకరుడు శంకరుడు జయకరుడు హరిహరుల ప్రియతనయ అయ్యప్ప నీకు హరిహరుల ప్రియతనయ అయ్యప్ప నీకు హరిహరుల ప్రియతనయ అయ్యప్ప నీకు హరిహరుల ప్రియతనయ అయ్యప్ప నీకు ఆజ్యాభిషేకమిదే శరణమయ్యప్ప 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 హరిహరుల ప్రియతనయ అయ్యప్ప నీకు ఆజ్యాభిషేకమిది శరణమయ్యప్ప రుద్రాభిషేకమిది శరణమయ్యప్ప శరణమయ్యప్ప గంధాభిషేకమిది శరణమయ్యప్ప అభిషేకమిది శరణమయ్యప్ప నెయ్యాభిషేకమిదే శరణమయ్యప్ప. ప్రతి మనిషికి 5 నాడులు ఉంటాయి, 5 చక్రాలు ఉంటాయి. సహస్రార చక్రం ఇక్కడ నెత్తి మీద ఉంటుంది. సహస్రార చక్రాన్ని ఉత్తేజితం చేస్తే ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి 16,108 నాడులు కూడా ఉత్తేజం అవుతాయి. 16,000 అనగానే ఏం గుర్తొస్తుంది స్వామి మనకి? ఏం గుర్తుకు రావట్లా? గోపికలు. కృష్ణుడికి ఉన్నటువంటి భార్యలు ఎంతమంది? 8 మంది. 16,100 మంది గోపికలని నరకాసురుడు చెరబట్టాడు, ఆడవాళ్ళని. కృష్ణుడు తన భార్య అయినటువంటి సత్యభామని, ముఖ్యంగా 8 మంది భార్యల్లో కూడా సత్యభామ శృంగార స్వరూపంగా ఉంటుంది. అంటే తనకి శృంగార స్వరూపమైనటువంటి సత్యభామని తన యొక్క వంతుకి తీసుకొని, సహాయంగా తీసుకొని ఎవరిని జయించాడు? నరక అసురుడిని జయించాడు. అసురుడు అంటే రాక్షసుడు. అందులో మొదటి 3 అక్షరాలు ఏంటి? నరక. నరకము అంటే ఏంటి? చనిపోయిన తర్వాత ఎవరైతే పాపాలు చేస్తారో ఆ పాపాలకు అనుభవించేటువంటి అనవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి శిక్షలు, అంతే కదా. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా తన భార్య సహాయముతో మాత్రమే తన యొక్క జీవితాన్ని నడిపిస్తూ 16,108 నాడులని తన భార్య సహాయముతో మాత్రమే ఉత్తేజితం చేస్తే తన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజితం అవ్వటము అనంటే అవి ఈ నరకుడి చెరలోంచి బయటపడ్డ గోపికలలాగా బయటపడి రక్త ప్రసరణ అవన్నీ సరిగ్గా ఉండి బ్రతికి ఉండగానే నరకము అనేటువంటి చెరలో పడకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా గోపాలుడిలాగా, శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా
బ్రతికి ఉండగా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సంపన్నమైనటువంటి విషయాలలో ఉండి ఆనందంగా జీవించగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన భార్య సహాయంతో మాత్రమే జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటిది ఈ నరకాసుర వధలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మనిషికి డాక్టర్ని అడగండి, 16,108 నాడులు ఉంటాయి. ఈ జ్ఞానాన్ని మనం పొందితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతరించి జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలుగుతుంది. కాబట్టి దీపావళి రోజున మనము జ్యోతిని వెలిగించి నా శరీరములో, నా మనసులో, నా ఆలోచనల్లో ఉన్నటువంటి చీకటిని పారద్రోలు తల్లి అని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే సత్యభామ లక్ష్మీ స్వరూపంగా కూడా చెప్పబడుతుంది. ఇంత డెప్త్ ఉన్నటువంటి మన హైందవ ధర్మంలో అసలు ఏంటి అనేది మనం ఏమీ తెలుసుకోకుండా ఎవరో వస్తారు, చెప్తారు. గడ్డం పెంచేసుకొని మీసాలు కొరిగించుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఏమని? ఫలానా పురాణంలో ఫలానా శ్లోకంలో ఉంది, ఇంద్రుడు తిన్నాడు, కృష్ణుడు తిన్నాడు, పరశురాముడు తిన్నాడు, మీరు కూడా ఖచ్చితంగా తినాలి, లేకపోతే మీరు ఈ మానవ జన్మలో ఉండరు, ఆ తర్వాత మీరు నరకానికి పోతారని చెప్పి చెప్తాడు. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎవరైతే తమకి తాము హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి సైనికులు ఉన్నారో వాళ్ళది. కానీ దురదృష్టవశాత్తు ఇవి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను అన్నిట్లలోనూ కూడా ఆ వ్యక్తి చెప్పినటువంటి శ్లోకాలన్నీ బయటకు వచ్చి మన వాళ్ళనందరినీ పాడు చేస్తున్నాయి. దాదాపుగా ఒక 1 year నుంచి చూస్తున్నాం. అదృష్టమో దురదృష్టమో కానీ ఇంటికి వచ్చి కాళ్ళు దండం పెడితే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా, లక్షలు తీసుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఈ శ్లోకానికి అర్థం అది కాదురా ఇది అని చెప్పి ఈ రోజు దాకా చెప్పలేదు. ప్రశ్నించడం అనేది మన హక్కు, ప్రశ్నించాల్సిందే, 10 మందిలోనూ ప్రశ్నించాల్సిందే. అప్పుడే అవతలి వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకోవడం అనేది కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే అన్నట్టుగా తయారైపోతుంది. ఎవరిని ఒక్కళ్ళని ఉద్దేశించి చెప్పట్లేదు. ఎంతోమంది ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి 5 పీఠాల దగ్గర నుంచి మొదలెడితే అనేక రకాలైనటువంటి ఉపపీఠాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏ ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు ఈ శ్లోకానికి ఇది అర్థం కాదని. ఇంకా వాళ్ళ దృష్టికి రాలేదంటారా ఇవి? కాబట్టి మనం ప్రశ్నించడం మొదలెడితే వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. మనము మన యొక్క సహస్రార చక్రము ఉత్తేజితం చేసి నాడుల్ని 16,108 నాడుల్ని కూడా ఉత్తేజితం చేయాలంటే ప్రతిరోజు యోగాభ్యాసం చేయాలి. యోగాభ్యాసం ఇక్కడ ఉన్నటువంటి స్వాములకి చాలా మందికి తెలుసు, మీకు కూడా పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళైతే మీకు కూడా తెలుసు ఎలా చేయిస్తామో. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా చప్పట్లు కొడుతూ తల మీద ఇంకా పైకి చేతులు లేపాలి. అది మీరు కోరస్ చెప్పేటప్పుడు ఇలా చప్పట్లు కొట్టండి. మీరు స్వామియే అని పలికేటప్పుడు ఇప్పుడు ఆపండి. ఒక లయతో చప్పట్లు కొడితే ఇక్కడ విద్యుత్తు పుడుతుంది. ఆ విద్యుత్తు మీలోంచి ప్రవహించి వెన్నెముకలకి, కాళ్ళకి, కీళ్ళకి నొప్పులు లేకుండా చేస్తుంది. ఒకవేళ మీకు చప్పట్లు కొట్టడం ఇష్టం లేదు, ఎవరినేమన్నా అనుకుంటారని అనుకుంటే ఈ పాట పూర్తయ్యేంత వరకు బయట నుంచోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి పక్క వాళ్ళు కూడా ఆపేస్తారు. అలాగే ఇష్టం లేని వాళ్ళు మాత్రమే కాదు, ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అవి మాకున్న ఆస్తులు, మేము ఆస్తుల్ని వదులుకోమని అనుకున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఉంచండి. పాట అయ్యాక మళ్ళీ లోపలికి రండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, కుర్చీల్లో ఉన్న వాళ్ళైనా కింద కూర్చున్న వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిందే ఈ యొక్క యోగాభ్యాసం. వేరే వాళ్ళకి ఆటంకం కాకూడదు మన యొక్క మొహమాటం. కాబట్టి అందరూ కూడా స్వామిని పిలవండి, ఆర్ద్రంగా పిలవండి. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అని చెప్పి పిలవండి. పరిగెత్తుకొస్తాడు. పొద్దున మనం చెప్పుకున్నాం, గజేంద్ర మోక్షములో ఆ ఏనుగు బక్కగా అయిపోయి ఒక మేకపిల్లలాగా అయిపోయిందంట, మొత్తం తన యొక్క కళ అంతా పోగొట్టుకొని. అప్పుడు వచ్చాడట. ఎలా వచ్చాడు విష్ణుమూర్తి? అన్నీ మర్చిపోయాడు. అప్పుడు పిలిచింది ప్రాణహాని ఏర్పడిన తర్వాత ఇంకా నేను గెలవలేను, ఆ భగవంతుడు నన్ను రక్షిస్తే తప్పితే నేను రక్షింపబడలేను అని చెప్పి ఆ ఏనుగుకి అర్థమయ్యిన తర్వాత అప్పుడు పిలిచింది కావవే వరదా అంటూ. పిలవగానే ఆ శేషతల్పం మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి లేచి పరిగెత్తుకొస్తున్నాడు తన భక్తుడిని కాపాడడానికి. ఎలాగంటే తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధ వ్రాతమున్ ఆ వెంకన్ పక్షీంద్రుడు అంటే వాహనం మీద రావాల్సినటువంటి వాడు
ఆ పక్షీంద్రుడు అనేటువంటి గరుత్మంతుడి మీద ప్రయాణం చేసి రావాల్సినటువంటి వాడు అది కూడా మర్చిపోయాడంట విష్ణుమూర్తి తన యొక్క భక్తుడిని రక్షించడానికి. ఆయన వెంట ఎక్కడికి పోతున్నాడో తెలియక లక్ష్మీదేవి వచ్చేస్తోంది. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము ఆయన వెనకాల ఉండేటువంటి సేవకులందరూ పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. ఈయన ఎక్కడికి పోతున్నాడో తెలవట్లే. శంఖము చక్రము గద అన్ని అక్కడ వదిలేసి వచ్చేస్తున్నాడు. ఆ వెనకాల పక్షీంద్రుడు కూడా వస్తున్నాడు. తన భాష ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియక అంత ఆర్ద్రంగా పరిగెత్తుకొస్తాడు. ఆ యొక్క భగవానుడు మనం పిలిచే పిలుపులో ఉంటుంది. పూజ చేయడానికి వచ్చిన పూజ చేస్తాడు. పూజ చేయించుకోవడానికి వచ్చిన తన యొక్క శక్తి చూపించుకోవడానికి మనల్ని పిలిచాడని అనుకోకండి. మీరందరూ ముక్తి పొందడానికి పిలిచాడు ఆ స్వామి. నేను ఇంత గొప్పగా చేస్తున్నాను, మీరు వచ్చి చూడండి, తర్వాత మీరు అంత పూజ అయిన తర్వాత ఆహా ఓహో అని చెప్పి మెచ్చుకోండి అని కాదు. అలాగే భజన చేసేవాళ్ళు కూడా మేము పెద్ద కళాకారులు, మేము పెద్ద గాయకులు, మీరు మా యొక్క ప్రోగ్రాం చూసిన తర్వాత మమ్మల్ని మెచ్చుకోండి అని కాదు. మీరు కూడా మాతో పాటు ఇందులో లీనమై ఆ యొక్క స్వామి నామాన్ని చెప్పి తరించండి అని మీరు చెప్తేనే కదా మేము భజన చేయించేది మీతోటి. లేకపోతే ఒప్పుకున్నందుకు మేము భజన చేస్తూ పోతాం, చేయించలేము. అంతే కదా, అందరూ కోరస్ చెప్తేనే కదా మనం కోరస్ చెప్పే పాటలు పాడగలిగేది. కానీ ఎందుకు వచ్చిందిలే, గట్టిగా పిలిస్తే నిజంగా దేవుడు వచ్చేస్తాడో, వస్తే ఏడబెట్టాలి ఎందుకు పెట్టాలని చెప్పి భయంతో పిచ్చి పిలవట్లేదు ఎవరు. ఒకసారి పిలవండి. పళ్ళిక్కట్టు వినిపించట్లేదు. పళ్ళిక్కట్టు మైక్లో ఉన్నవాళ్ళు వద్దు ఒక్క నిమిషం. పళ్ళిక్కట్టు కల్లు ముల్లు ఎత్తి విడయ్యా దేహబలంత యారైకాణ స్వామి కండల్ స్వామి మారే భగవానే దేవనే ఈశ్వరియే స్వామియే అయ్యప్పో పళ్ళిక్కట్టు శబరిమలైకి కల్లం ముల్లం కాలికి మెత్తే అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి పళ్ళిక్కట్టు శబరిమలైకి కల్లం ముల్లం కాలికి మెత్తే స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి. నడు నొప్పి, కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పులు పోవటం కోసం చెప్పాను కానీ రావటం కోసం కాదు నేను ఇప్పుడు చెప్పిన యోగాభ్యాసం. మీరు కంటిన్యూగా కొడితే పాట అయ్యే లోపల అవన్నీ వచ్చేస్తాయి. మీరు స్వామియే అయ్యప్పో అనేటప్పుడు మాత్రమే కొట్టండి, నేను పాడేటప్పుడు ఆపండి, అందంగా ఉంటుంది కూడా. పళ్ళిక్కట్టు శబరిమలైకి కల్లం ముల్లం కాలికి మెత్తే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. కార్తీక మాసం మాల ధరించి మండల పూజలు చేయుదమా, మండల పూజలు ముగిసిన పిదప స్వామి యాత్రలో సాగెదమా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఎరుమేలిని చేరితిమా, వావరు స్వామిని చూసితిమా, పేటై తుళ్ళి ఆటలు ఆడి అలుదా నదినే చేరదమా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఎరుమేలిని చేరితిమా, వావరు స్వామిని చూసితిమా, పేటై తుళ్ళి ఆటలు ఆడి అలుదా నదినే చేరదమా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. అలుదా నదిలో స్నానము చేసి రాళ్లను రెండు తీసెదమా, కల్లిడాం కుండ్రాన రాళ్లను వేసి కరిమల కొండను చేరదమా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. కరిమల ఏట్రం కఠినం కఠినం స్వామి శరణమే కోరితినా, దేహ బలాన్ని పాదబలాన్ని స్వామిని చేరి కోరదమా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే.
సేద తీర్చగా అదిగో వచ్చెను అయ్యప్ప. చేయి పట్టుకొని నడిపింప కరివల కొండను దాటితిమా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే పెరియన వట్టమి దాటితిమా సిరియన వట్టమి దాటితిమా అంపా తీరము చేరితిమా పవళింపు సేవను చేసదమా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఉత్సాహంతో ఉరుకులతో నీలిమలైనే చేరితిమా చివరి పీఠమే చేరితిమా చివరికి వందనం చేసదమా శబరికి వందనం చేసిన పిదప శరంగుత్యాలిని చేరదమా శరంగుత్యాలిలో శరములు నాటి సన్నిధి వేపే సాగదమా పదునెట్టాంబడి చేరితిమా కొబ్బరికాయను కొట్టితిమా మెట్టు మెట్టుకి మొక్కెదమా స్వామి రూపమే చూసెదమా సమస్తాపరాధ రక్షకులే శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామియప్ప శరణామప్ప శరణామప్ప మందుమప్ప వారుమప్ప పిల్లల మీద విరమణి గంట స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో ముగ్గురన్నదమ్ములట ముగ్గురన్నదమ్ములట వీరాధి వీరులట రాజా కుమారులట రాజా కుమారులట పిల్లాలి వీరనే వీరమణి కంఠనే పిల్లాలి వీరనే వీరమణి కంఠనే పిల్లాలి వీరనే వీరమణి కంఠనే భూలోకనాథనే భూమి ప్రభంజనే భూమి ప్రభంజనే శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే శాస్త్రావరాహ రక్షకనే స్వామి శరణం శాస్తా శరణం శబరిగిరీశ శరణము అయ్యప్ప స్వామి శరణం శాస్తా శరణం శబరిగిరీశ శరణము అయ్యప్ప స్వామి శరణం శాస్తా శరణం శబరిగిరీశ శరణము అయ్యప్ప కాబట్టి రాసినవి కూడా ఆచరించట్లేదు రాయనవి కూడా ఆచరించట్లేదు ఇంకెందుకండి మనం అట్లాగే గనక అనుకుంటే రాసినవే ఆచరించాలి అని గనక అనుకుంటే చాలా ఉన్నాయి వాటి గురించి కూడా అడగాల్సి వస్తుంది కాబట్టి రాసి ఉండాల్సిన అవసరం లేదు మన హిందూ ధర్మము మన తల్లి లాంటిది
తల్లి మీద ఉండే నమ్మకం ఎంత నమ్మకమో తెలుసా స్వామి? ఆమె చెప్పింది అత్త అనరా అంటే అత్త అన్నాం, అమ్మ అనరా అంటే అమ్మ అన్నాం, బాబాయ్ అనమంటే బాబాయ్ అన్నాం. ఆమె చెప్పింది కాబట్టి అంటున్నాం, నాన్న అనమని కూడా ఆమెనే చెప్పింది. ఎంత నమ్మకంతో ఆమె చెప్పినటువంటి మాటల్ని మనం అంటున్నామో అంత నమ్మకంగా మన తల్లి లాంటి హిందూ ధర్మాన్ని మనము ఎక్కడ రాసి ఉంది రాసి ఉంటేనే చేస్తామని చెప్పి అనకూడదు. అవతలోడు తిట్టిండు, వాడు తిట్టిండు, వీడు తిట్టిండు, మనం తిడుతున్నాం, ఇంకెందుకు మనకి ధర్మం? స్వామి శరణం శాస్తా శరణం శబరిగిరీశ శరణము అయ్యప్ప. స్వామి శరణం శాస్త్రా శరణం శబరిగిరీశ శాస్త్రా శరణం. ఎల్లుమెలి శాస్త ఏకాంతవాస వావరు నిద్ర పునయప్ప వావరు తోడరే శరణ పునయప్ప అరుదా నదియే శరణ పునయప్ప కాళైగట్టి ఆశ్రమమే శరణ పునయప్ప అరుదా స్నానమే శరణ పునయప్ప అరుదా స్నానమే శరణ పునయప్ప కాలిడ కుండమే శరణ పునయప్ప కరుణామూర్తి శరణ పునయప్ప కలియుగ వరద శరణ పునయప్ప కరిమలయేత్రమే శరణ పునయప్ప కఠినో కఠినో శరణ పునయప్ప కరిమలయిరకమే శరణ పునయప్ప మరి ఎంతో కఠినో శరణ పునయప్ప స్వామి శరణు శాస్తా శరణు శబరిగిరీశ శరణము అయ్యప్ప. స్వామి శరణం శాస్త్రా శరణం శబరిగిరీశ శాస్త్రా శరణం. స్వామి శరణు శాస్తా శరణు శబరిగిరీశ శరణము అయ్యప్ప. స్వామి శరణం శాస్త్రా శరణం శబరిగిరీశ శరణం శరణం. స్వామి శరణం శాస్తా శరణం శబరిగిరీశ శరణము అయ్యప్ప. స్వామి శరణం శాస్త్రా శరణం శబరిగిరీశ శరణం శరణం. సిరియాన వట్టమే శరణ పునయప్ప సిరియాన వట్టమే శరణ పునయప్ప సిరియాన వట్టమే శరణ పునయప్ప సిరియాన వట్టమే శరణ పునయప్ప పంపా నదియే శరణ పునయప్ప పంపా సారమే శరణ పునయప్ప అతిథి దేవో భవ అతిథి దేవో భవ పంపా స్నానమే శరణ పునయప్ప పరమ పవిత్రం శరణ పునయప్ప స్వామి శరణం శాస్తా శరణం శబరిగిరీశ శరణము అయ్యప్ప. శరణం శాస్త్రా శరణం శబరిగిరీశ శరణం శరణం. కన్యమూల గణపతి శరణ పునయప్ప కాపాడవయ్యా శరణ పునయప్ప కన్యమూల గణపతి శరణ పునయప్ప కాపాడవయ్యా శరణ పునయప్ప పందల రాజా శరణ పునయప్ప వందనాలు అందుకు శరణ పునయప్ప హిమాలయేత్రమే శరణ పునయప్ప నిత్య బ్రహ్మచారి శరణ పునయప్ప హిమాలయేత్రమే శరణ పునయప్ప నిత్య బ్రహ్మచారి